హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న విశ్వక్సేన్కి సంబంధించినటువంటి మూవీ లైలా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన హాజరయ్యారు. ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రకరకాల అనాలిసిస్లు చేస్తూ ఉన్నారు. అయితే చిరంజీవి గారు నిన్న మాట్లాడిన విషయాన్ని మనం స్పష్టంగా చూస్తే, చిరంజీవి గారు ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఎంత ప్లెయిన్గా ఉంటారు అనేది మరొకసారి రుజువైంది. ఎందుకంటే మీరు చూస్తే నేను ఆయన మాట్లాడిన దాంట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, కొన్ని సినిమాలు హిట్ అవుతేనే ఇండస్ట్రీలో దీనిపై ఆధారపడి బతుకుతున్న ఎంతోమందికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది అనేది ఆయన నేను స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే అల్లు అరవింద్ మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉంటుంది. మొన్న తండేల్ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజుకు మైక్ ఇస్తూ గేమ్ చేంజర్ మూవీని తగ్గించి సెటైరికల్గా నవ్వుతూ, చులకనగా నవ్వుతూ, హహ అని నవ్వుతూ, సేమ్ టైం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పెద్దగా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అయింది, ఇది సినిమా పోయింది అనే విధంగా ఆయన నవ్వును బట్టి, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకున్నారు. దానిపై కూడా నేను వీడియోలు పెట్టాను, చాలామందికి కూడా రియాక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ అయితే విపరీతంగా రియాక్ట్ అయ్యారు. అయితే అక్కడ ఒక సినిమా పోయిందనే ఒక శునకానందం ఆయనలో కనబడితే, ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో ఒక సినిమా పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులో పడుతుంది, ఒక ప్రొడ్యూసర్ దూరం అవుతాడు, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆధారపడే వ్యక్తులకు జీవనోపాధి కోల్పోయినట్లు అవుతుంది అనేది చిరంజీవి గారు చెప్పిన సారాంశం. అయితే సేమ్ టైం పుష్ప సినిమాని ఆయన మెచ్చుకున్నారు. పుష్ప సినిమా 2 బిగ్ బ్లాక్ బస్టర్ రావడం నాకు చాలా ఆనందాన్ని కల్పిస్తుంది అని చిరంజీవి గారు పెద్ద మనసుతో చెప్తే, ఇక్కడ అల్లు అరవింద్ గారు గేమ్ చేంజర్ మూవీ ఇలా పోయింది అన్నట్టు, పేరు చెప్పకపోయినా ఒక సినిమాని పైకి లేపాడు, దిల్ రాజు ఒక సినిమాని ఇలా తగ్గించాడని చెప్పారంటే, ఆ తగ్గించిన సినిమా మనందరికీ తెలుసు, గేమ్ చేంజర్. అంటే చూడండి, అల్లు అరవింద్కు చిరంజీవి గారికి ఆ మాటల విధానంలో ఎంత తేడా, ఎంత స్పష్టత, చిరంజీవి గారు ఎంత క్లారిటీతో, ఎంత ఓపెన్ హార్ట్తో. అందుకే చిరంజీవి గారు మనసు మంచిది, ఆయన ఎవరిని కూడా చెడిపోవాలని లేకుంటే ఎవరో నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తి కాదు. అంటే మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి, ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఒకవేళ అలా ఎవరైనా కోరుకుంటే, మనందరం ఎన్నోసార్లు చూసాము చిరంజీవి గారి మీద లేనిపోని అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కానీ, చిరంజీవి గారిని మీద లేనిపోని అబండాలు కానీ వేసిన వాళ్ళు ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం అందరం సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతా ఉంటే మనకు అర్థమవుతుంది నిజంగానే. ఎందుకంటే మంచోళ్ళు, సమాజానికి ఏదైనా చేయాలనుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద అనవసరంగా మాటలు అంటే అది మనకే అనేది కొన్ని సంఘటనలు చూస్తే కనబడతా ఉంటాయి. అయితే ఇదే కాకుండా చిరంజీవి గారు ఒక మాట మాట్లాడారు, అదేంటంటే నందమూరి కాంపౌండ్ అలాగే మెగా కాంపౌండ్ అనేది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్ అనో లేకపోతే అది అక్కినేని కాంపౌండ్ అని, ఈ కాంపౌండ్లను క్రియేట్ చేసిందే మీడియా. వాళ్ళేం ఇది మా కాంపౌండ్ మీ కాంపౌండ్ అని క్రియేట్ చేయలేదు. మొన్ననే చూస్తే విశ్వక్సేన్ ఈ లైలా సినిమాకి సంబంధించినటువంటి టీంతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, మొన్నటిదాకా మీరు నందమూరి కాంపౌండ్ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చేవారు మీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకి, ఇప్పుడు మెగా కాంపౌండ్ వైపు వెళ్తున్నారు అని అంటే ఆయన అద్భుతమైన మాట చెప్పాడు. నాకు తెలిసింది మా ఇంటి కాంపౌండ్ ఒకటే, ఇలా మెగా కాంపౌండ్ అంటూ లేదంటే నందమూరి కాంపౌండ్ అంటూ మీరు ఇలాంటి కామెంట్లు చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒకటే కాంపౌండ్ ఉంటుంది అన్నట్టు ఆయన మాట్లాడి, నిన్న చిరంజీవి గారు కూడా దాని ప్రస్తావన తీసుకొస్తూ ఈ కాంపౌండ్లన్నీ క్రియేట్ చేసింది మీడియా, ఎస్పెషల్లీ కొంతమంది. అయితే మాకంటూ ఏం ఉండవు, మేము బాలకృష్ణ గారు కానీ, నేను కానీ, వెంకీ కానీ, నాగార్జున గారు కానీ, మేము అందరం కలిసే ఉంటాం. కానీ
ఫ్యాన్స్ మధ్యన ఏదైతే గొడవలు ఉంటాయో ఫ్యాన్స్ కొట్టుకొని ఇబ్బందులు పడేటి చూస్తూ ఉంటే నాకు చాలా బాధిస్తుంది. అందుకే నేను నా బిగినింగ్ రోజుల నుంచి మద్రాసులో ఉన్నప్పుడు కూడా అందరి హీరోలను కలుపుకుంటూ మేము పార్టీలు వగేరా చేసుకునే వాళ్ళం. మేమందరం కలిసి ఉంటాం, మీరు కూడా కలిసి ఉండండి రా బాబు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ టాపిక్ వచ్చింది. అందులో భాగంగా ఆయన జై జనసేన అన్నారు. జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇక్కడ నుంచి మరో కోణాన్ని తీసుకెళ్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చిరంజీవి గారు త్వరలోనే జనసేన పార్టీలోకి రాబోతున్నారని కొంతమంది, లేదు అక్కడ మోడీ గారు ఆదేశాల మేరకు త్వరలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చిరంజీవి గారు జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అట్లాగే ఆయనకు రాజ్యసభ ఆ తర్వాత మినిస్టర్ రకరకాలుగా కొంతమంది ఈ నిన్న నైట్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఆ డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే చిరంజీవి గారు ఇవాళ కొత్తగా స్టేజీ పైనకు వచ్చి జై జనసేన అన్నారు, కానీ ఆయన ఎప్పటి నుంచో జనసేన పార్టీకి మద్దతుదారుడే. ఎందుకంటే ఆయన ఇంట్లోంచి పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ పార్టీలో జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు అయితే నాగబాబు గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి గారి ఇంటి నుంచి వచ్చిన పార్టీ కాబట్టి అది చిరంజీవి గారి ప్రమేయం లేకుండా, చిరంజీవి గారి ఆశీస్సులు లేకుండా, ఆయన అండదండ లేకుండా ఆ పార్టీ ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన బహిరంగంగా ఇంతకుముందు మాట్లాడలేదు, కానీ ఆయన బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. పార్టీ ఎదగాలని కోరుకుంటున్నారు. ఆయన ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇవాళ ఆయన జై జనసేన అనేసరికి ఇప్పుడు ఇది చాలా కొత్తగా అనిపించింది. అందులోనూ ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది ఇలా జనసేన పార్టీగా మారిందని చెప్పారు. అయితే దీని వెనకాల కూడా కొంతమంది మరో కామెంట్ ఏంటంటే, అప్పుడు ప్రజారాజ్యం పార్టీని ఎందుకు మీరు విలీనం చేశారు? అయితే వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది? అప్పుడున్న రాజకీయ శక్తులు ఎవరు? పార్టీని విలీనం చేసేదాకా ఎంత పట్టుబట్టారు? ఇప్పుడు ప్రస్తుతానికి మన మధ్య లేరు, కానీ శోభా నాగిరెడ్డి గారు కానీ ఆమె భర్త భూమా నాగిరెడ్డి గారు కానీ కొంతమంది కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేదాకా పట్టుబట్టారంట. మీరు విలీనం చేయండి, లేదంటే మేము కాంగ్రెస్లో చేరిపోతాం. ఇక ఇదే కాకుండా మీడియాలో రోజుకో కథనాలు, పార్టీకి సంబంధించినటువంటి మిత్ర లాంటి వాళ్ళు కానీ పరకాల ప్రభాకర్ అయితే ఎలక్షన్ కాకముందే పార్టీ ఆఫీస్లో ఉండి డబ్బులు తీసుకుంటున్నారనే విధంగా, టికెట్లు అమ్ముకుంటున్నారనే విధంగా చాలా దారుణమైన కామెంట్ చేయడంతో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీకి మీడియా సపోర్ట్ లేకపోవడంతో మీడియాలో అప్పుడు కొంతమంది చేతుల్లో, ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఆ మీడియా సంస్థలు, వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ పైన చిరంజీవి గారి పైన ఎంత విషం కక్కారో పాపం సామాన్య జనాలకు ఏం తెలియదు కదా. అప్పుడు మీడియా సపోర్ట్ లేదు కాబట్టి మన వాయిస్ బలంగా వినిపించడానికి కుదరలేదు అప్పుడు చిరంజీవి గారికి. అయితే వాళ్ళు చెప్పిందే, ప్రత్యర్థి మీడియా చెప్పిందే జనాలు నమ్మేసి అయ్యో చిరంజీవి మోసగాడు, చిరంజీవి దుర్మార్గుడు అనే విధంగా పబ్లిక్ నమ్మించారు. కాబట్టి అప్పుడు అంత నమ్మించినా కూడా 18 సీట్లు వచ్చాయి. అలా ఆ రోజున ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేదాకా వదలలేదు. అయితే ఈ విషయం ఇప్పటివరకు చిరంజీవి గారు ఎప్పుడు బయటకు చెప్పలేదు, కానీ ఖచ్చితంగా నేను అనుకుంటాను ఏదో ఒక రోజున ఆయన చెప్పే రోజు వస్తుందని నేను అనుకుంటా. మరి ఈ ప్రస్తావన స్టేజీపై ఎందుకు వచ్చిందంటే, విశ్వక్సేన్కి సంబంధించినటువంటి తండ్రి గారైనటువంటి కరాటే రాజు గారు మలకపేట నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ రోజుల్లో. అలా చిరంజీవి గారికి విశ్వక్సేన్ తండ్రికి స్నేహం ఉంది. అలా 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మన స్నేహం ఉంది కదా, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో ఈయన చాలా యాక్టివ్గా ఉండే అని చిరంజీవి గారు చెబుతూ అక్కడ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిది అలాగే చిరంజీవి గారికి సంబంధించిన ఒక ఫోటో, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ముద్దు పెడుతున్న ఒక ఫోటో ఉంటుంది తమ్ముడికి ఆత్మీయంగా. ఆ ఫోటోను చూసి చిరంజీవి గారు జై జనసేన అన్నారు. అలా ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా కాకతాళీయంగా వచ్చింది, కానీ చిరంజీవి గారు ఈ వేదికను ఆసరాగా చేసుకొని ఆ మాట మాట్లాడాలని కానే కాదు. ఇక చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని నేనైతే అనుకోను. ఆయన అలా దూరంగా ఉండడమే మంచిది. అది కాకుండా ఆయన ఆశీస్సులు జనసేన పార్టీకి ఎప్పటికైనా ఉంటాయి. ఇప్పుడు చూస్తే జనసేన పార్టీలో చాలామంది ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన వాళ్ళే జనసేన పార్టీలో ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ఈ కామెంట్తో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది. ఇక చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన పెద్ద దిక్కు. అదే కాకుండా తెలుగు సినిమాలకు సంబంధించి ఏ చిన్న హీరో వెళ్ళినా
వాళ్ళ సినిమాలకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రమ్మన్న చిరంజీవి గారు వచ్చి వాళ్ళకు బ్లెస్సింగ్ ఇవ్వడమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్లో ఆయన భాగం అవుతుంటారు. హనుమాన్ సినిమా తీసుకున్నా, ఇప్పుడు లైలా సినిమా తీసుకున్నా, ఎన్నో సినిమాలు ఎంతో మందికి చిరంజీవి గారు ప్లాట్ఫామ్ని ఇచ్చారు. కానీ కొంతమంది ఆ ప్లాట్ఫామ్ని మర్చిపోయి ఇవాళ మేము అనుభవిస్తుందంతా మా సొంత కష్టార్జితం అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారి మనసు చాలా గొప్పది. ఆయన ఎవరికైనా హెల్ప్ చేయాలనుకునే మనస్తత్వమే. కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా ఆయన ఇతరులను ఇబ్బంది పెట్టాలనో, ఇతరులు నాశనం అవుతే కోరుకోవాలనే మనస్తత్వం ఆయనకు పాయింట్ పర్సెంటేజ్ కూడా ఉండదు. అసలు సింపుల్గా చెప్పాలంటే బోలాశంకరుడు గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. అందుకే ఇవాళ ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా ఇంకా యాక్టివ్గా, ఇంకా ఆనందంగా, ఇంకా అదే ఆ గ్లామర్ లుక్తో ఉన్నాడంటే ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలా నిన్న ఈ లైలా సినిమాకి సంబంధించినటువంటి ఈ ఈవెంట్లో భాగంగా చిరంజీవి గారు జై జనసేన అన్నారు. అలాగే సేమ్ టైం పుష్ప 2ను కూడా సక్సెస్ అయినందుకు ఆయన మెచ్చుకున్నారు. అలాంటి సక్సెస్లు కావాలని గొప్పగా మాట్లాడారు. కానీ కొంతమంది కుంచిత మనస్తత్వులు తమ సినిమానే హిట్ అవ్వాలి, మిగతా సినిమా పట్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి చిరంజీవి గారికి మిగతా వాళ్ళకున్న తేడా ఇదే అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో.